ఇక సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. మరోవైపు బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పోటీలో ఉన్న పార్టీలన్నీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక కథనం. పోలింగ్ కు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పార్టీలు ప్రచార జోరును పెంచాయి. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపాయి. దీంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అబ్కీ బార్ 400 పార్ నినాదంతో 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడంపై గురిపెట్టింది. కర్ణాటకలో 25 లోక్సభ స్థానాల్లో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలోనూ ఆ స్థాయి ఫలితాలని ఆశిస్తోంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులతో పాటు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సైతం బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్లలో చేసిన అభివృద్దిని, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల అమలును సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇరుకును పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్న కమలనాథులు కుటుంబ పార్టీ, అవినీతి పాలన అంటూ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ दोनों अलग नहीं बल्कि दोनों एक ही करप्शन रैकेट के मेंबर्स हैं। कांग्रेस बीआरएस का ये करप्शन रैकेट कहां तक फैला हुआ है ये दिल्ली के लीकर स्कैम से भी पता चलता है। दिल्ली में जिस पार्टी ने लीकर स्कैम किया उसमें बीआरएस के लोग शामिल निकले और उसी पार्टी से दिल्ली में कांग्रेस का अलायंस है। इसलिए जब इस स्कैम पर कार्रवाई हुई तो करप्शन रैकेट के ये सारे मेंबर्स एक दूसरे के समर्थन में आ गए। ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా కాంగ్రెస్ కూడా జోరుగానే ప్రచారం చేస్తోంది. ఇన్ఛార్జీలుగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం సాగుతోంది. అదే సమయంలో గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనపైన కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న మంత్రులు ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్దిపై నిలదీస్తున్నారు. 5 పథకాలు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచితంగా పేదవాళ్లకు జీరో బిల్లు, ఇవాళ ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. ఇక బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారంలో తనదైన మార్కు చూపిస్తున్నారు. మరోవైపు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. బస్సు యాత్రతో జనాల్లోకి వెళ్తున్న కేసీఆర్ కాంగ్రెస్ పాలనపైనే ప్రధానంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ లక్ష్యంగానే బీఆర్ఎస్ ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శిస్తోంది. 6 గ్యారంటీలను ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు సవాలు విసరడం, ఆగస్టు 15 నాటికి రుణమాఫీ అమలు చేసి తీరుతామని, రాజీనామాకు సిద్దంగా ఉండాలని సీఎం రేవంత్ ప్రతి సవాలు విసరడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎక్కడ చూసినా వరి కోతలు, ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు, ఇది జరుగుతున్న చరిత్ర. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు? కేరళ ముఖ్యమంత్రి కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాఫీ చేశాడు. మీరు పరిగెత్తుంది, ఇక ఉరుకుని లగెత్తుంది,
పోయి 2 లక్షల రుణం తీసుకోండి. నేను డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ చేసి పడతా అని చెప్పింది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, అబద్దాలు మాట్లాడి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను గుడి కొట్టించి గద్దెకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చండి. ఇక తాజాగా అమిత్ షాపై ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, దానిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాలతో తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. తాజాగా జహీరాబాద్ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన డబుల్ ఆర్ ట్యాక్స్ ఆరోపణలు రాజకీయంగా మరిన్ని ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ స్పందించడం, రేవంత్ రెడ్డిపై సీబీఐ, ఈడీని ప్రయోగించాలని సవాలు విసరడంతో ప్రచారం మరో మలుపు తిరిగింది. నిన్న మొన్నటిదాకా రాజీనామాల సవాళ్లు, ఆ తర్వాత రిజర్వేషన్ల ఎత్తివేత, తాజాగా అమిత్ షా ఫేక్ వీడియో, డబుల్ ఆర్ ట్యాక్స్, ఇలా రోజుకో అంశం తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పార్టీలకు ప్రచార అస్త్రంగా మారుతోంది. మిగిలిన ఈ 10 రోజుల్లో ఈ ప్రచారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఏ అంశాలు ప్రచారాస్త్రాలుగా మారుతాయో చూడాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.